హాయ్ హలో ప్రజెంట్ మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి మధురవాడలో మారికోలస దగ్గర పిఎన్టీ కాలనీ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక దుర్ఘటన చెప్పొచ్చు. అటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అప్పుడే పుట్టినటువంటి ఒక పాప ఏదైతే ఉందో చిన్నారి ఒక ఆడ శిశువుని తీసుకొచ్చి చెత్తబుట్టలో పడేయడం జరిగింది. నుంచి తెల్లవారుజామున ఈ సంఘటన జరిగి ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇది అంటే శిశువుని ప్రాణం ఉంటుండగానే ఇక్కడ తీసుకొచ్చి పడేశారా, లేదంటే కనుక ఇక్కడికి తీసుకొచ్చి పడేసాక ప్రాణం పోయిందనే విషయం అయితే ఇంకా నిర్ధారణకు రాలేదు. వెంటనే స్థానికులు గమనించడంతో పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. పోలీసు వారు తీసుకొచ్చి ఆ యొక్క శిశువుని అయితే మటుకు హాస్పిటల్కి తరలించారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు మనస్తాపానికి గురవుతున్నారు. వెంటనే స్పందించినటువంటి ఆ స్థానికులు పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఆ పోలీసు వారు స్పందించి ఆ యొక్క సంఘటనా స్థలాన్ని పరిశీలించి వెంటనే ఆ శిశువుని హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అమ్మా నమస్తే. నమస్తే అండి. ఇటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు జరగకుండావి అండ్ చూడకుండా బట్ అంటే ఏం చూసారు మీరు, మామూలుగా ఏం జరిగింది? నాకు సచివాలయంలో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మహిళా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే వెళ్తేప్పుడు అక్కడ పోలీసులు ఉన్నాక నేను అక్కడికి వెళ్ళి చూసేటప్పటికే అంటే పాపని అక్కడ చెత్త కుప్పలో పెట్టేశారంట, అక్కడ వదిలేస్తే అక్కడ ఎదురుగుంటా ఉన్న మెకానిక్ వాష్రూమ్ కని వెళ్తే కనిపించిందంట, కుక్కలు లాగేశారంట. అక్కడ వాళ్ళ ఫీల్డ్లో చూసి మహిళా పోలీస్ చెప్పారు. మహిళా పోలీస్ నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను అక్కడికి వెళ్ళంటే మా మెడికల్ ఆఫీసర్ వాళ్ళకి అందరికీ చెప్పాము. ఈ చుట్టుపక్కల ఏఎన్ఎంస్ అందరూ కూడా వచ్చారు. చూసేటప్పటికే పాప ఎర్లీ మార్నింగ్ పుట్టినట్టు ఉందండి. బాడీ అంతా ఫ్రెష్గానే ఉంది, చీమలు అది ఏం పట్టలేదు, బాడీ ఫ్రెష్గానే ఉంది. క్లాత్లతో చుట్టి తెచ్చేసారు కవర్లో పెట్టి. తర్వాత అది మేము చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాపను తీసి రాళ్ళ మీద ఉంటే పోలీసులు తీసుకొచ్చి కవర్లో వేశారు. అప్పుడు వెళ్ళి చూసాము. మా మెడికల్ ఆఫీసర్ అందరూ వచ్చి విజిట్ చేశారు. పాప అయితే 5 నుంచి 6 months లోపు పుట్టిందై ఉన్నది. 7 నుంచి 800 grams బరువు ఉంటుంది. ఫిమేల్ బేబీ అండి. అంబ్లికల్ కార్డు కట్ చేస్తుంది, కానీ ప్లజెంట్ అయితే చెత్త కుప్పలో కనిపించలేదు. ఓన్లీ అంబ్లికల్ కార్డు ఒకటే ఉంది. ఫీమేల్ బేబీ అండి. తర్వాత మా మెడికల్ ఆఫీసర్ వచ్చారు. మా మెడికల్ ఆఫీసర్ పై అధికారులకు అందరికీ చెప్పారు. విఆర్ఓ వాళ్ళు అందరూ వచ్చారండి. అంతా అక్కడ చూసుకున్నారు. 1 గంటకి బేబీని షిఫ్ట్ చేశారు. ఈ చుట్టుపక్కల ఎవరైనా అయి ఉండొచ్చేమో అనేసి ఒక 5 నుంచి 6 months లోపు ఎవరైతే యాంటీనేటల్లో ఇప్పుడు ఈ సచివాలయం మా మారికోలస పరిధిలో ఉన్నారో వాళ్ళందరినీ ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ మొత్తం అందరం కలిపి టార్గెట్ చేసి మొత్తం అంతా చెక్ చేసాము. ఇక్కడ వాళ్ళు అయితే కాదు, ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా లేదంటే ఎవరైనా రిజిస్టర్ అవ్వకుండా ఎవరైనా ప్రెగ్నెన్సీ అవుతుంటే వాళ్ళు ఏమైనా చేసుకున్నారో తెలీదు. వాళ్ళైతే ఇంటిగా డెలివరీ అయిపోయారండి. అదేమో హాస్పిటల్ డెలివరీ అయింది అయితే ఏం కాదు. డెలివరీ అయితే అంబ్లికల్ కార్డుకి యాంటీస్ అది ఉంటుంది. పైగా బేబీని అలా ఎవరు ఒకవేళ ఇచ్చినా వాళ్ళు తీసుకెళ్ళి దాని సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ చేసింది అయితే ఏం కాదు. హాస్పిటల్లో పుడితే అంబ్లికల్ కార్డుకి ఖచ్చితంగా క్లిప్ వేస్తారు. వాళ్ళ క్లిప్ అది ఏం వేయలేదు. అందులో మేము చూసి ఇంకా బాగా చూస్తుంది ఏంటంటే దారం ఉందండి పక్కన. మనం బట్టలు కుట్టుకుంటాం కదా, మిషన్ బ్లూ కలర్ దారం ఒకటి తెచ్చి పెట్టారు. వాళ్ళ దారంతో ఆ బొడ్డుతో కట్టాలని చూశారు. బేబీ ప్రాణాలతో ఉందేమో అప్పటికి మాకు తెలీదు. కట్టాలని చూశారు, కానీ వాళ్ళకి అది కట్టడం తెలియక దారం మొక్కలు చేసేసి అంత బండిల్ కూడా ఉంది. అది పోలీసులు కూడా పట్టుకొని వెళ్ళారు. అయితే ఇంకా అప్పుడు మళ్ళీ 2 పాలిథిన్ కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లో వైట్ కవర్లో వేసి దాన్ని మళ్ళీ ఒక బట్టల కవర్లో వేసి ఎవరైతే డెలివరీ అయ్యారో ఆవిడ నైటీ అంతా బ్లీడ్ అయ్యి ఉంది, ఆ నైటీ అంతా చింపేసి దాంతో కవర్ చేసి అక్కడ పడేశారు. అంతే. అంటే కేవలం ఆడపిల్ల అని చెప్పేసి చేసుకుంటారు, లేదంటే డెలివరీ అదైతే మనకేం తెలియదండి. దానికోసం మరి అయితే ఏం తెలియదు ఆడపిల్లని చేశారో లేదంటే వాళ్ళకి పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయ్యిందో మరి దేనివల్ల అయితే మాకు తెలియదు. కానీ బేబీ చనిపోయిందని మాత్రమే ఇన్ఫర్మేషన్ వస్తేనే మేము వెళ్ళాం, అంతే. అంతకు మించి తెలియదండి. ఓకే. యూపీహెచ్సి మారికోలస మెడికల్ ఆఫీసర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే, నా పేరు డాక్టర్ చైతన్య. యూపీహెచ్సి మారికోలసలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇది మార్నింగ్ అవర్స్లో జరిగిందంటే బేసిక్గా ఈ ఇన్సిడెంట్ అనేది. ఇది అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అనేది చూసి చెప్పి మా ఏఎన్ఎం అపర్ణ గారని ఆవిడకి ఇన్ఫామ్ చేశారు. తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత ఆ తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నేను వెళ్ళి చూడడం జరిగింది. అంటే చూసిన దాని ప్రకారం చెప్పడం అయితే బేబీ అనేది ఆల్రెడీ డెలివరీ అయిపోయిన బేబీ అయితే కాదు, ప్రీటర్మ్గా డెలివరీ అయిపోయిన బేబీ. అంటే గర్భంలో ఉండగానే ఒక 6 months ఓల్డ్, అరౌండ్ 6 to 7 months ఓల్డ్ ఉన్న బేబీని అది డెలివరీ ఏ రకంగా అయిందనేది మాకు ఐడియా లేదు. అది మా యూపీహెచ్సి పరిధిలో ఉన్న సచివాలయానికి సంబంధించిన బేబీ అని కూడా మాకు ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే మాకు సంబంధించిన యాంటీనేటల్స్ అనే వాళ్ళవి మాకు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం ఆల్రెడీ మేము ఇవాళ అన్ని సెర్చ్ చేయడం జరిగింది. మా యాంటీనేటల్స్ అందరూ కూడా బాగానే ఉన్నారు.
ఇది ఆ పరిధిలో ఉన్న ఆ సచివాలయం, మా యూపీఎస్సీ పరిధిలో ఉన్న సచివాలయం సంబంధించిన పేషెంట్, సచివాలయం సంబంధించిన యాంటీనేటల్ అయితే కాదు. అది మేబీ అరౌండ్ ఇంక మిగతా ఎవరైనా అయి ఉండొచ్చు. సార్ అంటే డెలివరీ అయ్యాక తీసుకొచ్చేదంటే, లేదంటే ఇది ఏదైనా అబోర్షన్కి? ఇది డెలివరీ అయిన తర్వాత అని చెప్పలేమండి, ఎందుకంటే బేసిక్గా డెలివరీ అయిన బేబీ అయితే అంత యంగ్గా, అంత తక్కువ ఏజ్గా అయితే ఉండదు. ఇన్ కేస్ ప్రీ టర్మ్గానే ముందుగానే అది ఫీమేల్ బేబీ, దానివల్ల మీ బేబీ వాళ్ళు ముందుగానే అబార్షన్ అయిపోయేలాగా ఏమైనా ప్లాన్ చేసుకున్నారేమో అనేది మనకు తెలియదు. బేబీ అయితే మాత్రం 6 to 7 months ఓల్డ్ అలా ఉంటుంది, అది గర్భంలో, బయట కాదు. అది చుట్టుపక్కల స్థానికులు అయితే కనుక చాలా వరకు బాధపడుతున్నారు సార్ ఇటువంటి సంఘటనలు. కేవలం అంటే ఈ తెలియక, అంటే ఆడబిడ్డని చేశారా, లేదంటే ఇది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కింద ట్రీట్ చేస్తున్నారా? అది ఇది వాంటెడ్ అన్వాంటెడ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా క్లారిటీ లేదండి. ఆల్రెడీ దాని పోస్ట్ మార్టం పంపడం జరిగింది. అది పోలీసులు వాళ్ళు చెప్పాలంటే అది ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే జరిగింది. ఎందుకంటే మేము వెళ్ళి చూసిన టైంలో అయితే బేబీ ఫ్రెష్గానే ఉంది, ఎటువంటి డీకంపోజిషన్ కానీ ఏది కూడా స్టార్ట్ అవ్వలేదు ఇంకా. సో అంత ఫ్రెష్గానే ఉంది. అది కూడా వాళ్ళకి ఎలా తెలిసింది అంటే కవర్ లోపలికి ఎక్కడో పడేసి ఉంది. వాళ్ళకి ఎలా తెలిసిందంటే స్థానికులకి, అక్కడ ఉన్న వాళ్ళకి, ఈ డాగ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి బయటికి కవర్ లాగడం, దానివల్ల బాడీ బయటికి రాసి దాన్ని బట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బేసిక్గా ఇది ఏ ప్రాంతంలో ఏ టైంలో పడిస్తుంటారు? సుమారు అరౌండ్ అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ అండి. అది డెఫినెట్గా మిడ్ నైట్ అయితే అయ్యి ఉండదు డెఫినెట్గా, ఎందుకంటే మిడ్ నైట్ అయ్యి ఉంటే మార్నింగ్ డాగ్స్ అనేవి తీయడం జరగదు కదా. పడేసిన కాసేపటికి డాగ్స్ అనేవి తెలుస్తుంది, వాడు వచ్చి అవి ఏదో చేస్తుంది. మేబీ మ్యాక్సిమం మార్నింగ్ అవర్స్లోనే జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ బేబీ ఉన్న కండిషన్ చూసి డీకంపోజిషన్ అది ఏమంకా సరిగ్గా అవ్వలేదు కాబట్టి దాన్ని బట్టి మేము చెప్పాం.